Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎం జగన్ ఆచరణ సాధ్యం కాని హామీలను ఇవ్వరు అన్నారు. సీఎం జగన్ రాష్ట్ర బడ్జెట్ గురించి ఆలోచించి హామీలు ఇచ్చారన్నారు. టీడీపీ నేతలే వైసీపీ మేనిఫెస్టోతో పాటు కర్ణాటక తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన మేనిఫెస్టోలను మిక్స్ చేసి హామీలు ఇస్తున్నారన్నారు. గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ప్రస్తుతం వంశీ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా జరుగుతుంది మీ ప్రచారం? మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలు కూడా దగ్గరికి వస్తున్నాయి, ఏ విధంగా కొనసాగుతుంది? అంటే ఇది నాకు 20 ఏళ్ళ రాజకీయ జీవితంలో 4వసారి ఎన్నికలు. గతంలో ఎన్నికలతో పోలిస్తే చాలా విభిన్నమైన ఎన్నికలు. అంటే గతంలో పార్టీల పరంగా పోరాటం జరిగేది. ఇప్పుడు కూడా పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఈ పార్టీల మధ్య కూడా ఇప్పుడు ఒక రకమైనటువంటి పేదలకి పెత్తందారులకి మధ్య గొడవ కింద తయారైంది. అంటే పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు, వీళ్ళంతా ఒకవైపు, బాగా ఆర్థికంగా ఉన్నత వర్గాల వాళ్ళు ఒకవైపు ఉండేటువంటి పరిస్థితి ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే చాలా విభిన్నమైనటువంటి పరిస్థితి. బట్ రెస్పాన్స్ బాగుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మొదటిసారి పోటీ చేయటం ఇది. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున 3 సార్లు చేశాను. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడంలో రెస్పాన్స్ ఉంది. అంటే ఆల్రెడీ మీరు గత 5 ఏళ్ళుగా మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు మీరేం హామీలు ఇస్తున్నారు గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి? అంటే మా నియోజకవర్గానికి సంబంధించి గతంలో మిగిలిపోయినటువంటి కొన్ని గ్రామాలకు మంచినీళ్ళ సమస్య ఉంది. అట్లాగే పోలవరం కుడికాలం నుంచి నీళ్లు వచ్చినప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో అంటే నీటి సమస్య ఉంది. అట్లాగే ఏలూరు కాలువ మెరక తూములు అయిపోయినాయి, ఇవన్నిటి కూడా పరిష్కరించాల్సింది. అట్లాగే విజయవాడ రూరల్ మండలంలో హైవే యువతల ఏలూరు కాలువ కానీ, రవీస్ కాలువ కానీ, బుడమేరు కానీ, వాటన్నిటి మీద కూడా బ్రిడ్జిలు వేసి కనెక్టివిటీ పెంచితే అప్పుడు విజయవాడ దగ్గరగా నివాస స్థలాలు బాగా అందుబాటులోకి వస్తాయి. ఎక్కువ మంది పేద ప్రజలకు కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ అందుబాటులో. టీడీపీ ఇప్పటికే సూపర్ 6 అని ప్రకటించింది. కనీసం అందులో పెట్టిన హామీలు కూడా సీఎం జగన్ మేనిఫెస్టోలో పెట్టలేదని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎందుకు ఇప్పుడు వాళ్ళు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టాలి? ఇప్పుడు వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలను కాపీ కొట్టారు. అమ్మఒడిని తల్లికి వందనమనో లేకపోతే ఇంకోటనో కాపీ కొట్టారు. ఈయన ఎందుకు కాపీ కొట్టాలి వాళ్ళే? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ మేనిఫెస్టోని, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ మేనిఫెస్టోని వాటన్నిటినీ కలిపేసి బిస్మిల్లాబాద్ లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు ఆయన. ఈయన అట్లా కాదు కదా. అన్ని ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా నెరవేర్చే విధంగానే మేనిఫెస్టో ఉందంటున్నారు. కెమెరా పర్సన్ వెంకటేశ్వరరావుతో ఎంపీ రావు, TV9 గన్నవరం. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.